హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను హాఫ్ కిలో టమాటాలు తీసుకొని కడిగేసుకొని తడి లేకుండా తూడ్చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ముక్కలు చేసుకొని మనం ఒక కడాయి తీసుకుందాం. కడాయిలో మొత్తం టమాటాలు ముక్కలు వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒకసారి అట్లా మనం కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత కొంచెం చింతపండు వేసుకుందాం. వేసుకొని మనం మూత పెట్టేసుకుందాం. ఇంకొక 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని మనం చెక్ చేద్దాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉందాము. ఇంకొకసారి అట్లా మూత పెడదాం. ఇంకొకసారి అట్లా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ అట్లా ఆయిల్ వేసుకుంటున్నా. వేసుకున్నాక ఇంకొకసారి అట్లా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందాం. పెట్టేసుకున్న తర్వాత ఇంకొకసారి తీద్దాం. మూత మొత్తం మగ్గిపోయింది. చల్లగా అయిపోయాక మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లో వేసుకుందాం. వేసుకున్న తర్వాత కారం వేసుకుందాం. నేను 3 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. వేసుకున్నాక 2 స్పూన్లు అట్లా సాల్ట్ వేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత మనం మెంతులు ఆవాలు ముందే పొడి పట్టుకొని పెట్టుకున్నా. ఆవ పొడి 1/2 స్పూన్ వేసుకుంటున్నా. మెంతుల పొడి 1/2 స్పూన్ వేసుకుంటున్నా. వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకుందాం. వేసుకున్నాక వెల్లుల్లి వేసుకుందాం. వేసుకున్న తర్వాత మొత్తం మిక్సీ పట్టుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. అదే కడాయిలో 1 కప్ అట్లా మనం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఈ టమాటా పచ్చడికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఆయిల్ వేడైనాక జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అట్లా ఫ్రై అయినాక వెండి మిర్చి వేసుకుందాం. వేసుకున్న తర్వాత 1 నిమిషం అట్లా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకున్నాక ఇందాక పచ్చడి మొత్తం మనం వేసేసుకుందాం. వేసుకున్నాక మొత్తం మంచి కలుపుకుందాం. కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు లేకుంటే ఒక 5 నిమిషాలు నూనెలో మంచిగా ఫ్రై చేద్దాం. ఎంత ఫ్రై చేస్తే అన్ని రోజులు ఎక్కువ రోజులు ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.